వనస్థలిపురం సునీత కేసులో ఈ రెండో భర్త ఎవరైతే ఉన్నారో శ్రీనాథ్ అనే అబ్బాయి ఈ రోజున పోలీస్ స్టేషన్కి వచ్చి పాపం కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నాడు. ఆ అమ్మాయి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేశారు. అయితే బాడీని తీసుకువెళ్ళండి అని చెప్పేసి పోలీసులు చెప్పగానే అబ్బాయి నేను తీసుకోనని నిరాకరించాడంట. ఎందుకనంటే ఈ అమ్మాయి నన్ను చాలా మోసం చేసింది, నాకు ఇంకొక 5-6 నెలలు అయితే నా ఇంట్లో ఒక చంటి పిల్లాడు ఉండేవాడు, మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నాము, నాకు బిడ్డ పుట్టబోతున్నాడని మేమందరం కూడా ఎన్నో కలలు కన్నాము, భార్యాభర్తలు ఇద్దరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. అలాంటి సమయంలో మహేష్ వచ్చి నా భార్యను చంపేయడం ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ సునీత కూడా నన్ను చాలా మోసం చేసింది, మేము సంవత్సరం పాటు ప్రేమించుకున్నాము, అప్పుడు కూడా ఈ మొదటి భర్త గురించి నాకు ఏ విషయం కూడా చెప్పలేదు, నాకు అన్ని అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకుంది. రోజున ఆ మొదటి భర్త వచ్చి ఈ రకంగా చేశాడని అంటే మేము అందరం షాక్లో ఉన్నామని చెప్పేసి ఈ శ్రీనాథ్ పాపం పోలీసుల దగ్గర కన్నీళ్ళు పెట్టుకుని బాధపడుతున్నాడంట. నేను ఆ అమ్మాయి శవానికి నేను అంత్యక్రియలు నేను చేయను, వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చుకోండి అని చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి బాడీని తీసుకువెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు చేసుకున్నారు. అంటే ఎంత బాధాకర విషయం అండి. ఇప్పుడు 2 మగాళ్ళను మోసం చేసి ఆ అమ్మాయి ఏం సాధించింది అంటే ఎక్కడో కెనడాలో జరిగిందిలే, ఎక్కడో మహారాష్ట్రలో జరిగిందిలే, ఎవరికీ తెలియదులే, నేనేదో నా జీవితం నేను చూసుకుని హ్యాపీగా ఉందామని ఆ అమ్మాయి అనుకుంది. కానీ మొదటి భర్త చేసిన పని వల్ల 2 కుటుంబాలు ఏ రకంగా బాధపడుతున్నాయి చూసారా. వీళ్ళు ఎంత ప్రేమించుకున్నా కానీ 2 కుటుంబాలు ఇష్టపూర్వకంగా మాట్లాడుకునే కదా చేసుకున్నారు. మరి ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా మరి అబ్బాయికి ఎందుకు చెప్పలేదో అర్థం కాలేదు. అంటే వీళ్ళు అనుకుని ఉంటారు మా అమ్మాయిని అబ్బాయి ప్రేమించుకున్నారు కదా, మా అమ్మాయే చెప్పుకుని ఉంటుందిలే, ఇంకా మనకెందుకు ఈ విషయాలని. మరి వీళ్ళు ఏమన్నా అలా ఆలోచించారా, లేకపోతే ఈ తల్లిదండ్రులకు తెలిసే ఇదంతా జరిగిందా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఆ అమ్మాయి 2 కుటుంబాలని 2 మగాళ్ళ జీవితాలని నాశనం చేసింది. మొదటి భర్త జీవితం చూసారా ఏ రకంగా నాశనం అయిపోయింది. తల్లి లేదు, అటు ఉద్యోగం లేదు, విదేశాలకు వెళ్దామంటే వెళ్లే దారి లేదు, ఇక్కడుండి ఏదైనా ఉద్యోగానికి వెళ్దామన్నా ఇతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి, ఎవరు ఉద్యోగం ఎవరు, ఒంటరి జీవితం. ఈ అమ్మాయి పెట్టిన 498 కేసుల వల్ల తల్లి బాధపడి ఆ టెన్షన్ తట్టుకోలేక ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చి తల్లి చనిపోవడం. అంటే అన్నిటికీ కారణం ఈ అమ్మాయే కనబడుతుంది చూసారా. అబ్బాయికి ఇప్పుడు ఒంటరి జీవితం, ఇంకా నా జీవితం ఎందుకులే, నేను బతికుండి ఏం చేయాలి, అన్నీ నష్టపోయాను, నా జీవితం ఎట్టుపోతే ఏమైందిలే అని ఈ అమ్మాయి మీద కసి తీర్చుకున్నాడు. ఈ రోజున సొసైటీలో 80% ఆ అబ్బాయికే సపోర్ట్ చేస్తున్నారు. ఆ అబ్బాయి మంచి పని చేశాడు, ఇలా మోసం చేసేదాన్ని వదిలిపెట్టకూడదని చెప్పేసి అందరూ కూడా అబ్బాయికే సపోర్ట్ చేస్తున్నారు. కెనడాలో శుభ్రంగా ఉన్న అబ్బాయిని ఇక్కడికి రప్పించి అనవసరంగా కేసులు పెట్టి పాస్పోర్ట్లు ఇవన్నీ సీజ్ చేసి, పైగా పెళ్లి చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో రీల్స్ పెట్టడం, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానని అంటూ పెళ్లి చేసుకున్న భర్తతో కలిసి ఫోటోలు పెడితే మరి అవతల వాడికి ఎందుకు కాలదు చెప్పండి. ఈ శ్రీనాథ్ అన్న అబ్బాయి ఏం చెప్తున్నాడనంటే, సరే అబ్బాయికి కోపం ఉంది, మేము పెళ్లి చేసుకున్నామని తెలిసినప్పుడు మరి అప్పుడే వచ్చి ఈ గొడవ ఏంటనేది తేల్చుకుని ఉండి ఆ రోజే ఈ పని చేస్తుని ఉంటే నేను సేఫ్గా ఉండేవాడిని కదా, నా భార్య గర్భవతి అయ్యేది కాదు, నేను ఇన్ని రోజులు ఆ అమ్మాయితో కలిసి ఉండేవాడిని కాదు కదా, ఆ రోజే ఎందుకు రాలేదని చెప్పేసి ఈ శ్రీనాథ్ ఏడుస్తున్నాడంట. ఈ అమ్మాయి అడ్రస్ పట్టుకోవడం కూడా ఆ అబ్బాయి కష్టంగా మారింది. ఎందుకంటే ఇంత పెద్ద సిటీలో ఎవరు ఏ మూల ఉన్నారో ఎవరికి తెలుసండి. సోషల్ మీడియాలో ఒక రీల్ చూసినంత మాత్రాన పలానా చోటు ఉందని ఎలా కనిపెట్టగలం. ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఎవరితో ఉంటుంది, ఈ అమ్మాయికి మరి చుట్టూ సెక్యూరిటీ ఎవరున్నారు, పుట్టింట్లో ఉందా, ఆ పెళ్లి చేసుకున్న అతనితో ఏ ఏరియాలో ఉంది, ఏ అపార్ట్మెంట్లో ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలని అంటే మరి సమయం పడుతుంది. ఆ అబ్బాయికి ఇప్పుడు 1.5 సంవత్సరం పట్టింది ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకోవడానికి. ఇప్పుడు వచ్చాడు కరెక్ట్గా అదే టైంకి ఈ అమ్మాయి 4వ నెల గర్భవతి, ఇంకా అబ్బాయి చేయాలనుకున్న పని చేసేశాడు. ఏది ఏమైనా 2 కుటుంబాలు 2 మగవాళ్ళ జీవితాలు ఈ అమ్మాయి వల్ల నాశనం అయిపోయాయి. ఒక మనిషిని అన్యాయంగా చంపడం అది తప్పే, కానీ ఈ రోజున అబ్బాయికి అందరూ సపోర్ట్ చేస్తున్నారని అంటే ఇలాంటి మగవాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు. అన్యాయంగా భర్తల మీద కేసులు పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేసి మెయింటెనెన్స్లు అని అంటూ భరణం అంటూ ఏవేవో పిచ్చి పిచ్చి కేసులన్నీ పెట్టేసి వరకట్నం కేసులు అని అంటూ అత్తగారు ఏడిపించింది, ఆడబడుచులు ఏడిపించిందని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు పెట్టేసి వాళ్ళ కుటుంబాన్ని మానసికంగా ఏడిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే అబ్బాయి తల్లిదండ్రులకి ఏం సంబంధం అండి. పాపం వాళ్ళు ఎక్కడో వేరేగా ఉంటారు, అయినా సరే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలను కూడా పోలీస్ స్టేషన్కి పిలిపిస్తున్నారు. ఈ కాలంలో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ పిల్లలు దూర ప్రాంతాల్లోనే ఉంటున్నారు, తల్లిదండ్రులతోటి ఎవరూ కలిసి ఉండట్లే. అత్తగారు టార్చర్ పెట్టింది, ఆడబడిసి తిట్టేసిందని అనడానికి అవకాశం కూడా లేదు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఈ రకంగా కసి తీర్చుకుంటున్నారు. అన్ని చట్టాలు ఆడవాళ్ళ మీదే ఉండడం, ఏ కేసు పెట్టినా సరే పోలీస్ స్టేషన్లో తీసేసుకోవడం, వెంటనే అబ్బాయి తరపు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పోలీస్ స్టేషన్కి పిలవడం, వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్లు ఇవ్వడం, మాట్లాడడం, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అనడం, ఇది జరుగుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ అమ్మాయి దగ్గర ఏ సాక్ష్యాలు లేకపోయినా సరే ఒక్క కంప్లైంట్ ఇవ్వగానే ఆ కుటుంబ సభ్యులందరినీ పిలిపించేస్తున్నారు. ఆడవాళ్ళు ఏంటంటే మగవాళ్ళని ఒక కీలు బొమ్మలాగా ఆడుకుంటున్నారు.
అనుకుంటున్నారు. మనం ఎంత అంటే వాడి దగ్గర నుంచి డబ్బులు లాగేద్దామని ఇష్టం వచ్చినట్టు ఏడిపిస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాడిని అయితే ఇంకా అసలు మామూలుగా వదలరు అనమాట. వాడు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, తర్వాత లక్షల లక్షలు డబ్బులు వస్తాయి, జీతం కూడా బాగానే ఉంటుంది, వాడిని ఎందుకు వదలాలి? ఉద్యోగం ఉంది కాబట్టి వాడిని ఒక ఆట ఆడుకోవచ్చు, వాడు ఖచ్చితంగా భయపడతాడని గవర్నమెంట్ ఉద్యోగస్తులను అయితే ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటున్నారు ఈ ఆడవాళ్ళు. అడ్డమైన కేసులన్నీ పెట్టేసి కోర్టుల చుట్టూ తిప్పడము, నానా తతంగం అనమాట. ఆ లాయర్లకి వేలల్లో డబ్బులు ఇవ్వడం, ఇది జరుగుతున్న పరిస్థితి. ఎంత దారుణం అయిపోయిందండి. ఎవ్వరు కూడా మాట వినట్లేదు. ఏదైనా ఉంటే మంచితనంగా తీసుకుందాం, అనవసరంగా పరువు తీసుకోవడం ఎందుకు, ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుందాం అన్న ఆలోచన కొంచెం కూడా లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నారు. అక్కడక్కడ ఇలాంటి మగాళ్ళు ఏం చేస్తారని అంటే ఇంకా వాళ్ళు సహనం కోల్పోయి ఇంకా నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితం నాశనం చేసి అది ఎందుకు సుఖంగా ఉండాలి, ఏమైపోయినా పర్వాలేదని ఇలాంటి నిర్ణయాలు తీసుకుని అవతల వాళ్ళు లేపేయడానికి చూస్తున్నారు. మా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, అది మాత్రం సుఖంగా ఉండకూడదు, దీనివల్ల మా కుటుంబం ఎన్నో బాధలు పడింది, మా కుటుంబం చెల్లా చెదిరైపోయింది, నేను ఒంటరివాడిని అయిపోయినని పాపం ఈ రోజున ఆ అబ్బాయి నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఈ రోజున అందరూ కూడా ఆ అబ్బాయికే సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఈ అబ్బాయి చేసింది తప్పే, కానీ ఇంకొకరు ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు. అయినా సరే ఏంటంటే సహనం కోల్పోతున్నారు. ఇంకా జీవితం అంటే విరక్తి కలిగేస్తుంది. చిచ్చి యాదవ్ బతుకు ఇదేంటి, ఒక ఆడదాని చేతిలో మన బతుకులేంటి ఇలా అయిపోయి, ఎంతో కష్టపడి బాగా చదువుకుని విదేశాలకు వెళ్ళాలని ఎంతో కలలు కానీ అక్కడికి వెళ్ళి మంచి ఉద్యోగాన్ని సంపాదించి హ్యాపీగా లైఫ్ను గడుపుదామని అనుకున్న సమయంలో ఇలాంటి శనిగ్రహాలు వచ్చి ఒక్క కేసుతోటి వీళ్ళ జీవితాలు తారుమారు అయిపోయాయి అనుకోండి, మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మనం ఏమనేస్తున్నామంటే ఆ అబ్బాయి అలా చేయడం తప్పు, ఆ అమ్మాయి గర్భవతిగా ఉంది అని ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఈ అమ్మాయి గర్భవతిగా ఉందని ఆ అబ్బాయికి తెలిసి ఉండకపోవచ్చు. అదేంటంటే ఈ కుటుంబ సభ్యుల వరకే తెలుసు, జరిగిపోయిన తర్వాత అందరూ మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఈ చేసుకున్న రెండో భర్త ఎవరైతే ఉన్నారో అతను మాత్రం అల్లాడిపోతున్నాడు. ఇంకొక 4-5 నెలలు ఉండుంటే మా ఇంట్లో పసిపిల్లలు ఉండేవారు, మేమంతా ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళమని పాపము ఈ శ్రీనాథ్ అన్న అతను కన్నీళ్లు పెట్టుకుని పోలీసుల దగ్గర బాధపడ్డాడంట. ఎంత బాధాకరం అండి. ఈ అమ్మాయి చేసిన ఒక్క తప్పు వల్ల చూసారా 2 కుటుంబాలు ఎలా అయిపోయాయో. ఒకవేళ నిజంగా నచ్చలేదనుకోండి, డైవర్స్ తీసుకోండి, కూర్చుని మాట్లాడుకోండి, లేదు అని అంటే పెద్ద మనుషుల్లో పెట్టి మాట్లాడుకోండి, 2 కుటుంబాల వాళ్ళు మాట్లాడుకోండి. అంతేగాని మగవాళ్ళ మీద ఇన్నేసి కేసులు పెట్టి పాపం వాళ్ళ కుటుంబాన్ని ఏడిపించి మనం సాధించింది ఏముంటుంది? చూడండి, నచ్చలేదనుకోండి, ఎవరి జీవితాలు వాళ్ళు హ్యాపీగా ఉండేలాగానే చూసుకోవాలి. అంతేగాని ఇంకా ఇంకా గొడవలు పెంచుకొని వాళ్ళని అక్కడ టార్చర్ పెట్టి, ఈ అమ్మాయిని ఎంత టార్చర్ పెట్టాడో అందుకే ఆ అమ్మాయి అలా చేసిందని చాలామంది అంటున్నారు. కానీ ఎవరో పెద్దవాళ్ళ సంబంధం తీసుకొచ్చారు, తెలియని వ్యక్తి అయితే అనుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరూ బాగా ప్రేమించుకున్నారు. ఈ అమ్మాయి అమ్మమ్మూరులో ఈ అమ్మాయి చక్కగా పరిచయం అయింది, ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, పెద్దవాళ్ళని ఒప్పించుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. తెలియని వ్యక్తి అయితే నన్ను మోసం చేశాడని అనుకోవాలి. కానీ అంత బాగా ప్రేమించుకున్న వ్యక్తి దగ్గర ఈ అమ్మాయి ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఈ అబ్బాయి పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఫోన్లు ఎత్తకపోవడం, సమాధానం చెప్పకపోవడం, ఏంటి నాతో మాట్లాడట్లేదు, నేను వేసా ఇవన్నీ రెడీ చేసి పెడుతుంటే నాకు సమాధానం చెప్పట్లేదు ఏంటి, ఇంకొకరితో ఏమన్నా కనెక్షన్ పెట్టుకుందా, ఇలాంటి అనుమానాలన్నీ ఆ అబ్బాయికి కూడా వస్తాయి. ఈ అమ్మాయి మరి పట్టించుకోకుండా అలా నిర్లక్ష్యంగా ఉండి ఫోన్లు ఎత్తకుండా ఉంటే ఎవరికి కోపం రాదు చెప్పండి. అలాగే వాళ్ళిద్దరి మధ్యన కోపాలు పెరిగాయి, గొడవలు పెరిగాయి. అంత ఇష్టంగా అంత గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని చివరికి ఆ అబ్బాయి జీవితాన్ని రోడ్డు పాలు చేసింది, జైలు పాలు చేసింది. ఏదైనా కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సంసారం ఎప్పుడు బజారు పాలు చేసుకోకూడదు. పోలీస్ స్టేషన్కి కోర్టులకి వెళ్ళిపోతే అక్కడ ఏదో న్యాయం చేసేస్తారని చాలా మంది అనుకుంటారు. కొంచెం ఆలస్యమైన న్యాయం జరుగుతుంది. కానీ ఈ లోపు వీళ్ళ మీద కోపాలు పెరుగుతాయి. ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారనుకోండి, వీళ్ళకి ఎంత కోపం పెరుగుతుందో తెలుసా? ఇంకేంటంటే అక్కడ ప్రేమ కంటే ఇంకా కోపం ఎక్కువ అవుతుంది, కసి అనేది పెరిగిపోతుంది. వాళ్ళిద్దరి మధ్య దూరాలు పెరిగిపోయి ఇంకా ఎక్కువ కోపాలు పెరుగుతాయి. చాలా మంది ఇక్కడే పొరపాటు చేస్తూ ఉంటారు. చిన్న గొడవ జరగగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టేస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చక్కగా ఇంట్లో కూర్చుని మాట్లాడుకోండి. సంసారాన్ని ఎప్పుడు బజార్ పాలు చేసుకోకూడదు, పోలీస్ స్టేషన్ గుమ్మాలు ఎక్కకూడదు. బాగా భరించలేకపోతున్నాం అని అన్నప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఈ శ్రీనాథ్ చెప్పిన మాటలు వింటే చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి వల్ల పాపం 2 మగవాళ్ళు మోసపోయారు కదా అని ఎంతో బాధ అనిపించింది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.